సామెతలు రాసిన 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చూడండి, దేవుణ్ణి మనము ఆయన ప్రేమిస్తే ఆయన మనలను ప్రేమిస్తాడని చెప్పి ఉన్నాడు. ఇంకా మనం కిందకి చదువుకున్నట్లయితే, నన్ను జాగ్రత్తగా ఎదుకువారు నన్ను కనుగొందురు. మనం ఆయనను ఎప్పుడైతే జాగ్రత్తగా కనుక్కుంటామో అప్పుడు మనకు ఆయన ఖచ్చితంగా దొరుకుతాడండి. మనం ప్రార్థన చేసి ఆయన వెదకాలి. మనం ఆయన సన్నిధానంలోనికి వెళ్ళి ఆయన మనము ఎదికేవారిగా ఉండాలి. ఇలా ఏ ఒక్కరు కూడా చేయరు. లోక సంబంధమైన వాటి కోసము మన టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు నిన్ను ప్రేమించకపోవచ్చు, నీకు ఏ ప్రేమైనా దూరం అవ్వచ్చు, కానీ దేవుని ప్రేమ నిన్ను మారుస్తుంది. నీ పరిస్థితులను బట్టి నీ ప్రేమ నిన్ను వెలవేయచ్చు. నిన్ను ఈ పరిస్థితులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి నిన్ను ప్రేమించే వారిని దగ్గరికి రాకపోవచ్చు, కానీ విరిగి నలిగిన నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమిస్తానని చెప్పి ఉన్నాడు. మరొకసారి మనం ఇంకొక మాట చూసుకున్నట్లయితే, అదే సామెతలు రాసిన గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదునని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. మనము దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన మనలను ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు కనుక మనం ఆయన ప్రేమించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుని యొక్క ఎన్నికలో దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.